మలేషియాలో బ్యూటీ కోర్స్ చేశాను. అలాగే ఇండియాకి వచ్చాను. ఇండియాలో వచ్చినాక దివ్య నా చిన్నప్ప స్నేహితురాలు, తనే నాకు చూపించింది బ్యూటీషియన్. అది చేసుకుంటూ నేను ఉన్నాను. అప్పుడు నాకు మనోజ్ అనేది కనిపించాడు. మనోజ్ కనిపించగానే తనని లవ్ చేశాను నేను. తర్వాత మిమ్మల్ని చూస్తే మీకు మనోజ్కి చాలా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేయాలని మీరు అనుకుంటున్నారని నేను అలా అబద్ధాలు చెప్పి మేము పెళ్లి చేసుకున్నానని. తర్వాత నాకు చెప్పొచ్చు కదా అని అంటే, తర్వాత చెప్తే నన్ను చిన్న చూపు చూస్తుందని నేను అలానే కంటిన్యూ చేశాను అని అంటది అనమాట. అంటే వాళ్ళ అత్తమ్మ ఫుల్ కోపం వచ్చి కొడుతుంటుంది అనమాట. కొడుతుంటే నేను చాలా అప్పులు చేశాను, ఆ అప్పులు చేసినా కానీ నేనే తీర్చాను తెలుసా. అవి ఏమంటాడంటే, కుదువ పెట్టిన ఇల్లుని ఎలా విడిపించావు వదినా అని అంటే, పార్లర్ అమ్మేశానంటే ఫుల్ కోపం వస్తుంది. అవి రాగానే ఎంత మోసం చేసావే నువ్వు నన్ను అని వాళ్ళ అత్త లేచి తిరుగుతుంది అనమాట. తిరిగిన తర్వాత వాళ్ళ మామయ్య అంటే నాకు తెలుసు అని అంటాడు అనమాట. బాలు అంటే నాకు ఇలా తెలుసు, నేనే నాన్నకు చెప్పాను అని అంటాడు బాలు. అబద్ధాలు చెప్తారు అసలు మీరు అని రోహిణిని తిడతారనమాట. తిట్టిన తర్వాత ఇంకేమన్నా అబద్ధాలు ఉంటే చెప్పేసేయమ్మా ఇప్పుడే, లేదంటే మళ్ళీ బయటపడితే మాకు కష్టం ఉంటుంది అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఇంకేం లేవు ఇవే అని చెప్తుంది అనమాట. సరే మన బామ్మ ఏం చేస్తుంది, మీనాకు ఒకటి చెప్తా చెవులో చెప్పగానే మీనా తీసుకొస్తుంది, ఆరతి పళ్ళం తీసుకొస్తుంది. అగ్ని మీద ప్రమాణం వేసి నిజాలు చెప్పమ్మా, ఇప్పటి నుంచి మంచిగా ఉంటాను, నా సంసారం మంచిగా చూసుకుంటాను అని అంటే, సరే ఇప్పటి నుంచి నేను నిజాయితీగా ఉంటాను, ఏ అబద్ధాలు చెప్పాను, నా సంసారం మంచిగా చూసుకుంటాను అని చెప్తాను అనమాట. సరే నువ్వు పైకి వెళ్ళిపో అంటే వాళ్ళ ప్రభాతి ఫుల్ కోపం వస్తుంది. రాగానే లేదు పైకి వెళ్ళా అంటే సరే పైకి వెళ్తుంది అనమాట. పైకి వెళ్ళిపోయినాక ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభాతి రూమ్లోకి వెళ్ళి, మీ అమ్మని ఎవరు పిలువమన్నాడు, మీ అమ్మ పిలిచింది, ఆ మోసగతి పైన పోయి మంచిగా ఉంటున్నది అని అంటే, మా అమ్మ ఇలా పిలిచినందుకే ఇలా మంచిగా అయింది, లేదంటే మన కుటుంబం ముక్కలయ్యేది అని అంటే, మీ అమ్మ అతికించడానికి నువ్వు ఉన్నావు కదా అని అంటది అనమాట. మీనా ముందు పరువు పోయింది తెలుసా నాకు అని అంటది అనమాట. అన్న తర్వాత మీనా ఏం అలా అనుకోలేవే, ఎందుకలా అంతగానం ఆలోచిస్తున్నానంటే, నాకు ఇప్పుడు మీనా చాలా మంచిది అనిపిస్తున్నది అని అంటది అనమాట. నిజాయితీగా అంటే మీనా ఎప్పుడు నిజాయితీగా ఉంటుంది, ఇలాంటి పనులు చేయదు అని వాళ్ళ నాన్న అంటే, అప్పుడే వాళ్ళ అమ్మ వస్తుంది అనమాట. వాళ్ళ అమ్మ వస్తుంది. చెప్పమ్మా రావాలని అంటే, ఇప్పుడు ఏమైనా దీవిట్లు పాడుకుంటామా మనము అని ప్రభావతి అంటది అనమాట. అయితే లోపలికి పిలుస్తాడు, నీ లోపలికి రావచ్చు అని అంటే, మన ప్రభావతి అంటే ఈ వయసులో ఏమైనా డీట్లు పాడుకుంటాము మనము, లోపలికి పిలవని అని అంటది అనమాట. రాండమ్మా రాండి అని అంటది అనమాట. నన్ను ఏమైనా తిట్టుకుంటున్నావు ప్రభావతి అంటే, ఏం లేదు అత్తయ్య అని అంటే, లేదు నీ వల్లనే కదా ఇదంతా అయ్యింది, నువ్వు ఎందుకు లక్షలు లక్షలు అని అంత ఆశ పెట్టుకున్నావు, అందుకే నీకు ఇలా బుద్ధి జరిగింది అని అంటది అనమాట. నేను ఏం చేస్తుంది, రూమ్లో కూర్చొని నేర్చుకుంటూ కూర్చుంటుంది. కూర్చోగానే మన మనోజ్ వస్తాడు. రాగానే థ్యాంక్స్ మనోజ్ అని అంటది అనమాట. ఎందుకు అని అంటే, ఏం లేదు నన్ను కాపాడవు కదా అబద్ధం చెప్పానంటే, నువ్వు చెప్పిన అబద్ధాల కన్నా ఇది అబద్ధం ఎందుకులే వదిలేసాయని అంటది అనమాట. నీకు మాట ఇచ్చాను కదా, నువ్వు ఫోన్ చేసినప్పుడు నన్ను ఎవరు కొట్టొద్దని చెప్పావు కదా, అందుకోసమని ఆ అబద్ధం చెప్పాను అని అంటది అనమాట. చెప్పిన తర్వాత మంచి చూడడానికే చూస్తుంది అనమాట, మంచి కావడానికి. మనోజ్ అసలు పట్టించుకోడు అనమాట. నువ్వు ఇంత అబద్ధాలు చెప్పావు, నన్ను దగ్గర అవుతున్నావు ఏంటి అని అనమాట. నిన్ను ప్రేమించాను, చాలా ప్రేమించాను అంటే, నిజంగా ప్రేమించావా అబద్ధంగా ప్రేమించావా అని ఫుల్ తిడతాడనమాట. తిట్టగానే అసలు నమ్మడు మనోజ్. ఆమె ఎంత యాక్టింగ్ చేసినా కానీ మనోజ్ అసలు నమ్మడు. అంటే నీకోసం మేము టాటూ వేసుకున్నాను తెలుసా అని అంటదన్నమాట. అంటే నా కోసం వేసుకున్నావా, నువ్వు ఎంత వేసుకున్నా కానీ అన్ని అబద్ధాలే కదా నువ్వు చెప్పేటివి నాకు అని అంటాడనమాట మనోజు. అంటే ఇది అబద్ధమా అని ఇట్లా కొట్టుకుంటుంది అనమాట. చేయి కొట్టుకుంటే మనోజ్ ఆపుతాడనమాట. ఆపిన తర్వాత రోహిణి అంటది అనమాట. అంటే నేను నమ్మను రోహిణి, నువ్వు ఎన్ని చెప్పినా కానీ నేను నమ్మను అని అంటే, రోహిణి నాకు చేసుకోనికపోతే వద్దు రోహిణి నన్ను వదిలేసేయి అని అంటే, నీ మీద వద్దు మనోజ్ ఇప్పటి నుంచి అబద్ధాలు చెప్పానంటే, వద్దు రోహిణి ఏం చెప్పకు, నేను వెళ్ళిపోతాను అనమాట. వెళ్ళిపోగానే పైన ఏం చేస్తాడు బాలు, అలాగే శృతి, రవి మన మీద మాట్లాడుతూ ఉంటాడనమాట. బాలు ఏమంటాడు, ఆ చందమామ ఎవరు తెలుసా అంటే, అది మన ఇల్లు, ఆ మచ్చ ఎవరో తెలుసా రోహిణి, మళ్ళీ మీ అత్తయ్య మీ అమ్మ అంటే మా అమ్మనే ఒక పెద్ద మచ్చ, ఆమె వల్లనే కదా ఇదంతా అయింది అని అంటాడు అనమాట. అప్పుడే మనోజ్ వస్తాడనమాట. వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు విందామని అనుకుంటాడు. అయితే మన బాలు ఏం చేస్తాడు, పాలరమ్మ ఇంకేదో అబద్ధం చెప్పి నిజం చెప్పింది కానీ ఇంకో ఎపిసోడ్ ఉన్నట్లున్నది అని అంటాడు అనమాట. ఎందుకలా మాట్లాడుతున్నాండి, మొత్తం చెప్పింది కదా అంటే, అబద్ధం ఎందుకు చెప్తుంది అని అంటే, లేదు నా 6th సెన్స్ ఒకటి చెప్తుందంటే అందరు షాక్ అవుతారు అనమాట. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అందుకని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను అంటాడు బాలు. తర్వాత ఏం చెప్తుంది మీ 6th సెన్స్ అంటే, ఏం లేదు పాలరమ్మ ఇంకేదో అబద్ధం చెప్తుంది, అది వాళ్ళ నాన్న ఫోటో చూపించింది కానీ వాళ్ళ అమ్మ ఫోటో ఎందుకు చూపించలేదు అంటే, ఏదో ఉంది కదా అని అంటాడు. మనోజ్ గారు మొత్తం తెలుసు అని చెప్పాడు కదా, తెలుసు అని చెప్పినప్పుడు బారుపోయి ఎందుకు తాగి మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాడు, నాకేదో అది అలాంటి వాళ్ళు అయితే నార్మల్గా తెలుసు అంటే నార్మల్గా ఉంటారు, కానీ తాగాడంటే తను షాకింగ్గా ఏదో అబద్ధం చెప్పాడు వాడికి ఏం తెలీదు అని అంటాడనమాట. అన్న తర్వాత తెలుసుకుందాం ఏమేం జరుగుతుందో మొత్తం తెలుసుకుందామని అంటాడనమాట. అన్న తర్వాత మన మనోజ్ ఏం చేశారు, కిందికి వెళ్ళిపోతాడనమాట. కిందికి వెళ్ళిపోగానే మన రోహిణి ఎక్కడికి వెళ్ళావంటే మాట్లాడు మనోజ్ నన్ను చూడు అంటే, నేను చూడను
అని అనేసి వెళ్ళి పనుకుంటాడు అనమాట. పనుకున్న తర్వాత బయట మొత్తం సాప వేసి కూర్చొని భోజనం చేయడానికి అందరినీ పిలుస్తాడు అనమాట. బాలు ఎటకారంగా అమ్మ వస్తుంది, వాళ్ళ అమ్మ రాగానే రా అమ్మ కోటీశ్వరాలు మోసపోయిందమ్మా అని కొన్ని డైలాగులు మాట్లాడతాడనమాట. అందరు కూర్చొని తింటుంటారన్నమాట. తిన్న తర్వాత మన ప్రభావతి ఏం చేస్తుంది, ఒక కళ అంటది. ఏం కళ అంటే మీనా తిట్టినట్లు చూసారు కదా అత్తయ్య, నాకంటూ ఒక పుట్టిల్లు ఉన్నది, మీ కోడలికి ఏమైనా పుట్టి ఉందా, నాకు ఒక తల్లి ఉంది, ఒక తమ్ముడు ఉన్నాడు, ఒకటి మాకంటూ ఒక పుల్లగొట్టు ఉంది, నీ కోడలికి ఏమున్నది అని బాలు వచ్చేసి ఆమెకు బుద్ధి ఉండాలి, అసలు ఇలాంటి కోడల్ని తెచ్చుకున్నదని వాళ్ళందరూ ఆమెను తిట్టినట్లు ఒక కలగంటది అనమాట. ఆపేయండి అని అంటే ఏంటి అని అంటే ఏం లేదు, ఏమన్నా కలగన్నావా అని అంటే పగటి కలగన్నావా ఏమిటి కన్నావా అని బాలు అంటాడు అనమాట. ఏం లేదు, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం కదా అది వచ్చింది నాకు కలలా అని అంటది అనమాట. అనేసి ఏదో కవర్ చేసుకొని సరే నాకు ఇప్పుడు తినాలని లేదు, కడుపు నిండిపోయిందని లోపలికి వెళ్ళిపోతారు. సరే అని వాళ్ళ దరిద్రులు ఉన్నారు, దరిద్రం వాళ్ళ ముందల తినాలనిపించట్లేదు నాకు, ఇలా ముందల అసలు కూర్చోవాలనిపించట్లేదు నాకు అని అంటది అనమాట. అంటే రోహిణి బాధపడుతుంది అనమాట. బాధపడితే వాళ్ళ బామ్మ చూసి సరేలే తిన్నది అందరు అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి పదండి అని అంటది అనమాట. అందరు దేవుని దగ్గరికి వెళ్తాడు. తర్వాత అందరు జంటగా నిలబడండి అంటే మనోజ్ ఏం చేస్తాడు, ముందరకు జరుగుతారు. అరే నువ్వు నీ పిల్లం దగ్గర నించోరా అని అంటది అనమాట. అంటే నించోడనమాట. నించోపోతే నేను 100 గుంజీలన్నా తీస్తాను కానీ తన పక్కన నించోడంటే మన రోహిణి అంటది నేను తీస్తాను నా పక్కన నించో అని అంటది అనమాట. అంటే వాళ్ళ నాన్న అంటాడు పోనీలేమ్మా వదిలేసే, వానికి మనసు గాయమైంది కదా, కొంచెము తక్కువగానే కొంచెం టైం పడుతుందిలే అని అంటది అనమాట. అన్న తర్వాత వాళ్ళ బామ్మ ఏం చేస్తే బాలుకు ఒక విషయం చెప్తే బాలు వాళ్ళ తమ్ముడు వెళ్ళి ఒకటి తీసుకొని వస్తుంది. నేను అనుకుంటున్నా అది గణేష్ పతిని తీసుకొని వస్తున్నట్టున్నారు. అది తీసుకొని వస్తారు. ఈరోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.